ఈ మార్చి 4న వరల్డ్ ఒబేసిటీ డేగా అబ్జర్వ్ చేస్తాము. ఈ వరల్డ్ ఒబేసిటీ డేకి థీమ్ ఏంటి అంటే చేంజింగ్ సిస్టమ్స్ అండ్ హెల్దియర్ లైఫ్స్. ఇన్నాళ్ళు ఒబేసిటీకి మెయిన్ రీజన్ ఒక ఇండివిజువల్ పర్సన్ ఎక్కువగా తినేయడము, తక్కువ పని చేయడం వల్ల ఒబేసిటీ అవుతున్నారు అనుకున్నాము. బట్ ఈ ఒబేసిటీ ప్రివిలెన్స్ ఎక్కువగా పెరగడానికి కంట్రిబ్యూట్ చేసే అదర్ సిస్టమిక్ ఫ్యాక్టర్స్ ఏంటో చూసి వాటిని కంట్రోల్ చేస్తే గనక ఈ ఒబేసిటీ ప్రివిలెన్స్ని తగ్గించవచ్చు. సో సిస్టంలో ఏం చేంజెస్ తీసుకురావాలి? ఇప్పుడు మనం కామన్గా చూసుకుంటే హెల్దీ ఫుడ్స్ అయిన మిల్లెట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ వీటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. రిఫైన్డ్ ఫుడ్స్ కానీ, పాలిష్డ్ రైస్ కానీ, బ్రెడ్ కానీ, ఈ బిస్కెట్స్ కానీ, షుగరీ ఫుడ్స్ కానీ వీటి కాస్ట్ తక్కువ ఉంటుంది. అందువల్ల మనం తక్కువ కాస్ట్ ఉన్న ఫుడ్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పాలసీ మేకింగ్లో హెల్దీ ఫుడ్స్ మీద ట్యాక్స్ తగ్గించి ఈ అన్హెల్దీ ఫుడ్స్ మీద ట్యాక్స్ పెంచితే హెల్దీ ఫుడ్స్ అంతా కొంచెం అఫోర్డబుల్ కాస్ట్కి వస్తుంది. సెకండ్, వర్క్ ప్లేసెస్లో హెల్దీ ఫుడ్స్ తినడానికి స్కోప్ ఉండేలా చూసుకోవాలి. డైట్ క్యాంటీన్స్ పెట్టి ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ, వర్క్ చేసే వాళ్ళు కానీ ఆ హెల్దీ ఫుడ్స్ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ వీటి మీద అడ్వర్టైజ్మెంట్స్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి. ఎలాగైతే ఆల్కహాల్ మీద అడ్వర్టైజ్మెంట్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారో అలాగే ఈ అన్హెల్దీ ఫుడ్స్ మీద కూడా అడ్వర్టైజ్మెంట్ని రిస్ట్రిక్ట్ చేయాలి. ఫోర్త్, మనం ఎక్సర్సైజ్ చేయడానికి బయటకు వెళ్ళడానికైనా పార్క్స్ కానీ లేకపోతే వాకింగ్ ట్రాక్స్ కానీ అవైలబుల్గా చేయాలి. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒబేసిటీ ట్రీట్మెంట్ కూడా ఇన్సూరెన్సెస్ కవర్ చేయాలి. ఇప్పటి వరకు ఏంటి అంటే ఒబేసిటీ ట్రీట్మెంట్ అనేది ఒక కాస్మెటిక్ ట్రీట్మెంట్ కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవి కూడా కవర్ చేయవు. బట్ ఈ ఒబేసిటీ వల్ల చాలా అదర్ డిసీజెస్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి ఒబేసిటీని కూడా ఒక డిసీజ్గా గుర్తించి దాని ట్రీట్మెంట్ కూడా ఇన్సూరెన్స్లో కవర్ చేస్తే మనం ఒబేసిటీని ప్రివెంట్ చేస్తే కనుక అదర్ డిసీజెస్ని కూడా ప్రివెంట్ చేసే స్కోప్ ఉంటుంది.